హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటా రోడ్లు చెట్లు ఇవన్నీ చూపిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా వీళ్ళు ఏంటా అని చెప్పేసని అందరైతే అనుకోవచ్చు. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేయమంటారా? ద్వారకా తిరుమల అయితే వెళ్ళిపోయామండి. అదేనండి చిన్న తిరుపతిగా అంటారు కదా, ద్వారకా తిరుపతి అయితే వెళ్ళాము. వామ్మో, అసలు ఎంత జనాలను ఎంత క్రౌడ్ ఉందో చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా టెంపుల్ మొత్తం అయితే చూడడానికి చాలా బాగుందండి. అసలు అలా మెట్లు ఎక్కుతూ మేము పైకి వెళ్తూ ఉన్నాము. సో స్వామివారిని దర్శించేటప్పటికల్లా చాలా ఆనందం అయితే వేసేసిందండి. మాకైతే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి టెంపుల్ అయితే చూసేయండి. చాలా బాగుంది లోపల మొత్తం. కానీ ఎవరైనా ఈ టెంపుల్ చూస్తే మాత్రం అచ్చం తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. చాలా ప్రకృతి చాలా రమణీయంగా అయితే ఉందండి. కానీ మీకు లోపల చూపిద్దామంటే ఫోన్ అయితే ఎలవలేదు. ఫోన్ మొత్తం అక్కడ లాకర్లో పెట్టేయమన్నారు. పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. బయట వరకే చూపిస్తున్నాను, లోపల మొత్తం చూపించడానికైతే లేదండి. బయట చూస్తున్నారు కదా ఎంత చక్కగా శిల్పాలు చెక్కి ఎంత స్వామివారిని చూడడానికి అసలు ప్రతి అలంకరణ స్వామివారికి చాలా బాగా అయితే చేస్తారండి. అంత వ్రతనాక్షాలు అన్ని ప్రోగ్రామ్స్ కూడా లోపలైతే చాలా కనుల విందుగా అయితే జరుగుతున్నాయండి. చాలా బాగుంది టెంపుల్ మొత్తం. చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవన్నమాట, అంతా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం శని ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో అయితే వెళ్ళండి, ఫ్రీగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆదివారాలు మాత్రం చాలామంది జనాలతో మనం దర్శనం చేసుకోవడానికి కూడా అంత క్రౌడ్లో మన వల్ల కానట్టు నెట్టులాట్లా ఉందండి. చూస్తున్నారు కదా మొత్తం బయట వచ్చేసి అన్ని షాపులండి. పిల్లలకి బొమ్మలే కానీ మన పెద్దవాళ్ళకి రోళ్ళు రోకళ్ళని అసలు ఏ టు జెడ్ అక్కడైతే ఒక సంతలాగా అనిపించేసిందండి. అదేనండి మన ఎగ్జిబిషన్లో అలా అంటాం కదా, అలాగైతే చాలా బాగుంది. మొత్తం చూడ్డానికి మొత్తం షాపింగ్స్ అంతా అయిపోయి చిన్నగా కిందకైతే దిగి వచ్చేసామండి. చూస్తున్నారు కదా వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళాము, వచ్చేటప్పటికి అంత నీరసమైతే వచ్చేసిందండి. అంత జనాల క్రౌడ్లో నా వల్ల అయితే కాలేదండి. అసలు చాలా బాగుంది. తర్వాత వచ్చేసి మొత్తం ప్రసాదాలకైతే అటువైపు వెళ్ళాలంట, అలా వెళ్తున్నాం అన్నమాట. అక్కడ కూడా ఇలా గోపురంలా కట్టి చాలా బాగుంది. విజిట్ చేస్తున్నారు కదా రోడ్లు అవన్నీ అయితే చెట్లతో చాలా కనుల విందుగా అయితే ఉందండి. చూడ్డానికైతే నాకు చాలా బాగుంది. విజయవాడ హైవే మొత్తం అయితే అసలు చెట్లతో చాలా బాగుందండి. అంబేద్కర్ గారి స్టాచ్యూ అవన్నీ కనపడుతూ మన గుంటూరు విజయవాడ రెండు చెప్పుకోదగినవి కదండి. చాలా అంటే చాలా బాగుంది. అంతా చెట్లతో రమణీయంగా ఉందంటే మీరైతే నమ్మలేరేమో, అంతా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మనం గుంటూరు నుంచి ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తీసిన వీడియో అండి ఇది. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అసలు చెట్లతో ప్రకృతి కూడా మాకు సహకరించిందని చెప్పవచ్చు అండి. అసలు ఎండ లేదు అలా అని వాన కూడా లేకుండా చాలా ప్రకృతి కూడా మాకు చాలా సహకరించింది అనుకోవచ్చు. చాలా చక్కగా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. మీరు ఎంతమంది వెళ్ళారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. చూస్తున్నారు కదా రోడ్లు ఇవన్నీ అయితే నాకైతే అసలు ప్రకృతి చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది. ఆ చెట్ల పూలతో ప్రకృతి గాలి చాలా రమణీయంగా అయితే ఉందండి. చూస్తున్నారు కదా అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే మనం వెళ్ళేటప్పుడు విజయవాడకి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే అలా వీడియో తీశాను. అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే అంతా చక్కగా కనబడుతుందనండి. ప్రతి ఒక్కళ్ళు చూసేటట్టు చాలా హైట్ లాగానే పెట్టారండి. చాలా బాగుంది అంబేద్కర్ గారి పార్క్ ఇవన్నీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.